వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గ్రో ఐపీఓ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఓవరాల్ గా గ్రో ఐపీఓ అనేది ఎలా ఉంది, దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. NISM సర్టిఫైడ్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు మనం గ్రో ఐపీఓ అనేది ఎక్కువ చూస్తున్నాం. సో యాజ్ ఏ రీసెర్చ్ అనలిస్ట్గా ఓవరాల్గా గ్రో ఐపీఓ కనుక మనం చూస్తున్నట్లయితే మీకు ఏమనిపించింది? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది గ్రో ఐపీఓ ఏదైతే రీసెంట్గా వచ్చిందో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వెరీ పాపులర్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ అనేది అయింది. ఇన్వెస్ట్మెంట్స్కి అగ్రెసివ్గా గ్రో అయ్యారు వెన్ కంపేర్ టు లాట్ ఆఫ్ అదర్ వాళ్ళ కాంపిటీటర్స్ కన్నా కూడా ఫాస్ట్గా వచ్చేసి గ్రో అయ్యారు. పేరులోనే గ్రో పెట్టుకొని చాలా హ్యూజ్ మార్కెటింగ్ స్పెండ్ పెట్టి స్టార్టప్ లాగా వచ్చేసి హ్యూజ్ మార్కెట్ షేర్ కూడా క్యాప్చర్ చేసేసి సైమల్టేనియస్లీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా హ్యూజ్గా ప్లాట్ఫామ్ మీద రేజ్ చేయగలిగారు. ఇన్వెస్టర్స్ కూడా హుక్ అయ్యారు. ఎస్పెషల్లీ వాళ్ళ యాప్ ఏదైతే ఉందో బాగా పాపులర్ అయింది. ఈజీ టు ఇన్వెస్ట్, ఈజీ టు వాళ్ళ యూఏ ఈజీగా ఉండేవారికి ఈజీగా అయింది. అండ్ ఈ ఐపీఓ వచ్చేసి ఇవాళ 5th నవంబర్ ఇవాళ ఓపెన్ అయింది. అంటిల్ 7th ఎల్లుండి మన ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock వరకు ఈ ఐపీఓ ఈజ్ ఓపెన్. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకొక 2 days ఉంది. సో ఈ ఐపీఓకి సబ్స్క్రైబ్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇష్యూ సైజ్ వచ్చేసి 6,630 కోట్లు రైజ్ చేయబోతున్నారు ఈ ఐపీఓ ద్వారా. అండ్ సోఫార్ టుడే ఆల్రెడీ ఇవాళ ఫస్ట్ డే అయిపోయింది. అందులో 57% ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయింది. యూజువల్లీ ఫస్ట్ డే కొంచెం స్లోగా ఉంటుంది, బట్ రేపు ఎల్లుండి హ్యూజ్ సబ్స్క్రిప్షన్స్ యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం రీసెంట్గా లెన్స్ కార్ట్ ఏదైతే ఇవాళ నిన్న క్లోజ్ అయిందో నియర్లీ 30 times దేర్ సబ్స్క్రిప్షన్ అయింది. గ్రోకి ఇట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మచ్ హయ్యర్ పీపుల్ విల్ అప్లై అని. సో ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 95 నుంచి 100 రూపీస్ షేర్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అప్పర్ ప్రైస్లో 100, లోయర్ ప్రైస్లో 95 చేస్తూ ఉన్నారు. అన్లిస్టెడ్లో 120-125 దాకా అమ్ముడుపోయిన షేరు ఇప్పుడు వీళ్ళు ఈ రేంజ్లో ఈ రోజులో చేశారు. ఎవరైతే కొన్నారో అన్లిస్టెడ్లో కొన్నారో ప్రాబబ్లీ ఎట్ లాస్ ఓన్లీ. బట్ కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇట్ మైట్ లిస్టెడ్ దట్ ప్రైస్ ఓన్లీ. సో లాట్ సైజ్ 150 షేర్లు అంటే 14,250 రూపాయలు ఒక్కొక్క లాట్ అప్లై చేసుకోవచ్చు. సో లిస్టింగ్ వచ్చేసి 12th నవంబర్ రోజు లిస్ట్ అవ్వచ్చు. ఇది ఫ్రెష్ ఇష్యూ ఏంటంటే ఇందులో 2 రకాలుగా వీళ్ళు ఏవైతే 6,600 కోట్లు ఏదైతే రేజ్ చేస్తున్నారో అందులో 106 million షేర్స్ అనేది ఫ్రెష్గా అంటే 10 కోట్ల షేర్లు ఫ్రెష్గా ఇష్యూ చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు వచ్చేసి ఒక 55 million షేర్లు అంటే అమ్ముతున్నారు. సో 5.5 కోట్ల షేర్లు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. సో రఫ్లీ ఇఫ్ యూ సీ ఏంటంటే 1/3 ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, 2/3 అనేది ఫ్రెష్గా ఇష్యూ చేస్తూ ఉన్నారు క్యాపిటల్ని. సో టోటల్ ఇప్పుడు ఇవాళ వీళ్ళు హయ్యర్ ప్రైస్ బ్యాండ్తో ప్రకారం మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఒక 61,700 crores వాల్యుయేషన్ మార్కెట్ క్యాప్ ఉంది. సో ఇది వీళ్ళ కంపెనీ పేరు ఏంటంటే బిలియన్ బ్రెయిన్స్ గరాజ్ వెంచర్స్. ఇది కంపెనీ పేరు. బ్రాండ్ నేమ్ వచ్చేసి గ్రో. సో ఏంటంటే ఇప్పుడు లీడింగ్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ అయిందని తెలుసు అందరికీ. సో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, వెల్త్ మేనేజ్మెంట్ అన్నీ కూడా ఈజీగా చేశారు. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ని సీమ్లెస్గా చేసేసారు అండ్ సైమల్టేనియస్లీ స్టాక్స్ కూడా ఇందులోనే చేశారనమాట. సో నియర్లీ 14 million అంటే 1.4 crores ఆఫ్ క్లయింట్స్ గ్రోకి ఇండియాలో ఉన్నారు కరెంట్లీ. సో ఇంకొక 5 million ఉన్న నుంచి 14 చేశారు ఒక వితిన్ 2 yearsలో. సో స్ట్రాంగ్ మార్కెట్ ట్రాక్షన్ అయితే బాగా ఉంది, గ్రోత్ బాగా అవుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్కి పర్స్పెక్టివ్లో ఏదైనా మంచి కంపెనీలో అంటే వన్ ఆఫ్ ద గుడ్ అంటే మంచి గ్రో అయింది. అండ్ ఎట్ ద సేమ్ టైం రెవెన్యూ కూడా చూసుకున్నా కానీ FY25లో మంచి 4,060 crores రోబస్ట్ గ్రోత్తో ఉండింది. నెట్ ప్రాఫిట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్లైక్ అదర్ కంపెనీస్ విచ్ కొన్ని లాస్ మేకింగ్ కంపెనీస్ న్యూ ఏజ్ కంపెనీస్లో కాకుండా ఇది నెట్ ప్రాఫిట్ 1,824 కోట్లు 2020 FY25లో చూపించింది. అంతకుముందు సంవత్సరం ఒక టైం ట్యాక్సేషన్ వల్ల కొంచెం తక్కువ ఉండింది, బట్ స్ట్రాంగ్ రికవరీ. సో ఆపరేటింగ్ మార్జిన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది, 36 నుంచి 59%కి పెరిగింది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇట్లాంటి దానికి ఇంకా ఆపరేటింగ్ మార్జిన్ పెరిగే అవకాశం ఉంది. సో ఇట్ కెన్ బికమ్ వెరీ గుడ్ వెల్త్ క్రియేటర్ ప్రొవైడెడ్ వీళ్ళు కాంపిటీషన్స్ని కానీ ఫ్యూచర్లో మార్కెట్లో ఉండే హెచ్చు తగ్గులన్నీ తట్టుకోగలిగితే. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే అప్ ఎక్కువగా లేదు, లోడ్ సో వెరీ లో డెట్ ఉంది, మోడరేట్, అంత హెవీగా లేవు. అండ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ పాజిటివ్, వెరీ స్ట్రాంగ్ పొటెన్షియల్, గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో ఎందుకు ఇన్వెస్టర్స్ అప్లై చేయొచ్చు, రీజన్స్ కొన్ని బ్రాడ్ రీజన్స్ చెప్తాను. ఒకటి మార్కెట్ లీడర్,
ఫుల్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఏరియా. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇండియన్స్ అనేది మన వాళ్ళందరం ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఫార్మల్గా పెరుగుతాయి. అలాంటప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే ఇట్లాంటి యాప్స్ ఏంజల్ వన్ కానీ, జీరోదా కానీ, ఇప్పుడు గ్రో కానీ చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి, దీనికి స్కోప్ ఉంది. సో దట్ ఈస్ వన్. అండ్ టెక్నాలజీ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అలవాటు పడిపోయారు, చాలా సింపుల్గా ఉంది. అండ్ ప్రాఫిటబుల్ మార్జిన్ ఉన్నాయి. ఇది అంటే ఎక్స్పాండింగ్ కూడా అవుతూ ఉన్నాయి, మంచిగా గ్రో అవుతున్న, స్కేల్ చేసేప్పుడు ఖర్చులు పెంచుకోకుండా ప్రాఫిట్స్ పెంచుకుంటున్నారు. దట్ ఈస్ వండర్ఫుల్. సో వాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. కొంచెం ఏంటంటే 33 times PE వాల్యుయేషన్ దగ్గర ఉంది ఇప్పుడు కరెంట్లీ. ఏంజల్ వన్ ఏదైతే వీళ్ళ మెయిన్ కాంపిటేటర్ ఉందో అరౌండ్ 23-24 దగ్గర ఉంది. బట్ ఏంజల్ వన్ కస్టమర్ బేస్కి దీనికి సైజ్కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అండ్ సో ఆన్ ద హోల్ ఇట్ చూసుకుంటే ఫెయిర్లీ వాల్యూడ్. ఈ సంవత్సరం రీసెంట్లీ లిస్ట్ అయిన కంపెనీ లైక్ లెన్స్కార్ట్ కానీ కొన్ని అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 200-300 PE దగ్గర లిస్ట్ అయినాయి. బట్ ఇట్ ఈస్ ఓన్లీ 33. సో ఆ లెక్కన చూసుకుంటే రిలేటివ్లీ ఫెయిర్లీ వాల్యూడ్ అనమాట. దెర్ ఈస్ స్టిల్ సమ్ మనీ లెఫ్ట్ ఫర్ ద న్యూ ఇన్వెస్టర్స్ కూడా. సో కొన్ని రిస్క్స్, దీంతో పాటు రీజన్స్తో పాటు రిస్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఒకటి రెగ్యులేటరీ అన్సర్టెనిటీ. ఏంటంటే మన సెబీ దగ్గర నుంచి FNO ఆప్షన్స్ ఏదైతే వీళ్ళకి ఒక వన్ ఆఫ్ ద బిగ్ మనీ మేకింగ్ ఏరియా. సో వాటిని రూల్స్ చేంజ్ చేస్తున్నారు చాలా మటుకు. వాటి వల్ల రెవెన్యూ ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఇంకా తెలియదు. సో దట్ ఈస్ వన్ బిగ్ అన్సర్టెనిటీ. ఎందుకంటే గ్రో ఇన్కమ్లో FNO ఇన్కమ్ ఈజ్ వెరీ బిగ్. సో అదొకటి వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్. దెన్ సైమల్టేనియస్లీ కాంపిటీషన్ ఈజ్ ఆబ్వియస్లీ ఎనీహౌ రిస్క్. బట్ ఎస్టాబ్లిష్డ్ బ్రోకర్లు చాలా ఉన్నాయి, అంటే డిస్కౌంట్ బ్రోకర్స్, నాన్ డిస్కౌంట్ బ్రోకర్స్, కానీ బ్యాంకింగ్ వాళ్ళ బ్రోకర్స్, దాంతోపాటు ఏంజల్ వన్ లాంటివి. సో మెనీ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నప్పుడు కాంపిటీషన్ ఈజ్ హ్యూజ్. సో అదొక, అండ్ ఈవెన్ రిలయన్స్ కూడా సేయింగ్ దట్ దే ఆర్ ఆల్సో జియో, వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నప్పుడు దేర్ మైట్ బి దిస్ థింగ్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. హౌ డూ దే కమెంట్ వాల్యుయేషన్స్? ఎస్, కొన్ని కంపారిజన్ ఉన్న వాటికన్నా కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ మార్కెట్ వొలటిలిటీ ఇంపార్టెంట్. ఏంటంటే మన ఇన్వెస్టర్స్ యొక్క మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ చూస్తూ ఉంటే, ద వే ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఏంటంటే మార్కెట్స్ బాగా ఉన్నప్పుడు హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అదొకటి ఆబ్వియస్లీ న్యాచురల్గా ఉండేది. సో ఆన్ ద హోల్ మాత్రం ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫిన్టెక్ కంపెనీ, రెవెన్యూస్ కనబడతా ఉన్నాయి, డైరెక్షన్ అండ్ స్కేలప్ అన్నీ బాగా చేయగలిగారు. అందుకే దట్స్ వాట్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. కాబట్టి ఈవెన్ గ్రే మార్కెట్ ప్రీమియం అంటాము, లిస్ట్ చేయకుండా ముందు, అది కూడా ఒక 14 మొదటిదాకా తక్కువ ఉండింది దీనికి, ఇప్పుడు 18-19 దగ్గరికి కూడా వెళ్ళింది. బై ద టైమ్ ఈ 2 days తర్వాత నాట్ జస్ట్ వీళ్ళు అన్న 105 కాదు, ప్రాబ్లీ ఇట్ మైట్ లిస్టెడ్ 130-140 కూడా, బేస్డ్ ఆన్ నెక్స్ట్ 2 days ట్రాక్షన్. సో దిస్ కెన్ బి సేఫ్ బెట్. కొన్ని వాటిలో ఎక్కువ రిస్క్స్ ఉంటాయి, ఇక్కడ రిస్క్స్ కన్నా కూడా పాజిటివ్స్ అవుట్వే అవుతున్నాయి. అందరికీ తెలిసిన యాప్. సో అది కూడా ఒక రీజన్. మనం అదొకటి చూస్తున్నాం. లాస్ట్ 1 or 2 yearsలో లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే మన నోళ్ళల్లో నానుతున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో, మనం రోజు వాడుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాటికి ఇన్సేన్ వాల్యుయేషన్స్ మార్కెట్స్ ఇస్తూ ఉన్నాయి. అలాంటి వాల్యుయేషన్ దీనికి వచ్చిందంటే మాత్రం ఇన్వెస్టర్స్కి, అలాట్ అయిన వాళ్ళకి, బికాస్ పక్కా ఇది ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది, ఇది కూడా అలాట్ అయిన వాళ్ళకి మాత్రం పండగే వన్స్ లిస్ట్ అయితే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.